దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6% కన్నా తక్కువగా నమోదవుతుందని చెప్పారు. ఇంతగా తగ్గుదలలో ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అతిశయోక్తులను ప్రచారం చేస్తుందని విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని వివరించే డాక్యుమెంట్ను ఆయన సోమవారం మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంతో కలిసి ఢిల్లీలో విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ వృద్ధి రేటు 7.6% నుంచి 6.6%కి పడిపోయిందని ఐఎంఎఫ్ కూడా చెప్పిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ తొలి 5 ఏళ్ల కాలంలో వృద్ధి రేటు 8.5%గా నమోదైందని, 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నా మన దేశంలో వృద్ధి రేటు పడిపోలేదని చిదంబరం గుర్తు చేశారు. తమ 10 ఏళ్ల కాలంలో 7% వృద్ధి రేటును అందించామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తుందని అన్నారు. పరోక్ష పన్నుల మాటున పేదలను వేధిస్తున్న సర్కారుగా కేంద్రం ఉందంటున్నారు. ఇంకా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు దానిని గట్టెక్కించేందుకు తాను ప్రత్యేక ఆసక్తి కనబరిచానన్న తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, చట్టాల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేయడం జరిగింది.